నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. హౌసింగ్ సెక్టర్ మీద అనౌన్స్మెంట్స్ రాబోతుంది. గత 10 సంవత్సరాలుగా హౌసింగ్ సెక్టర్ మీద ఎన్నో అనౌన్స్మెంట్లు రావడం జరిగింది. దీని ద్వారా హౌసింగ్ సెక్టర్ గ్రో అవుతూ వచ్చింది. స్పెసిఫిక్గా హౌసింగ్ సెక్టర్ పైన మ్యూచువల్ ఫండ్స్ కూడా స్టార్ట్ అవడం చూస్తూ ఉన్నాం. క్లియర్ ఇండికేషన్ హౌసింగ్ సెక్టర్ ఈజ్ అ కీ ఎలిమెంట్ ఫ్యూచర్కి. సో ఈ హౌసింగ్ సెక్టర్ పైన మనకు హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఉంటాయి, సిమెంట్ కంపెనీస్, ఇంటీరియర్స్, అలాగే స్ట్రక్చరల్ డెవలప్మెంట్ డిజైనర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, హౌసింగ్ డెవలప్మెంట్ కంపెనీస్, ఇవన్నీ ఈ పర్టికులర్ సెక్టర్లో కీలకంగా ప్లే చేసే అవకాశాలు ఉన్నాయి. బట్ ఆ కంపెనీస్ని మనం రీసెర్చ్ చేసి ఐడెంటిఫై చేసి కొన్ని పిఎస్యు కంపెనీస్ లైక్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ కూడా ఉండడం చూస్తూ ఉన్నాం. ఆ కంపెనీస్లో మనం ఇన్వెస్ట్ చేయడం ఒక ఆపర్చునిటీ అవుతే హౌసింగ్ సెక్టర్గా హోల్గా ఫోకస్ చేసి హౌసింగ్ సెక్టర్ పైన అన్ని కంపెనీస్లో రీసెర్చ్ చేసి క్వాలిటీ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసి ఆ పర్టికులర్ కంపెనీస్ యొక్క మ్యూచువల్ ఫండ్ ఏదైతే గ్రో అవుతూ వస్తుందో దాదాపుగా 25-30% రిటర్న్ మనకు ఆ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్స్లో కనపడుతూ ఉన్నాయి. కరెంట్గా హౌసింగ్ సెక్టర్ మీద ఒక థిమాటిక్ మ్యూచువల్ ఫండ్స్ అన్ని స్టార్ట్ అవడం చూస్తున్నాం. గత 2.5 సంవత్సరాల్లో ఒక పర్టికులర్ మ్యూచువల్ ఫండ్ దాదాపుగా 30% రిటర్న్ పర్ యానం ఇవ్వడం చూస్తున్నాం. అంటే ఒక ₹1,00,000 మనం పెట్టుబడి పెడితే ఇన్సెప్షన్లో అంటే 2.5 సంవత్సరాలు 2.5 years 2.25 నుంచి 2.5 yearsలో అది ₹1,00,000 ₹1,69,600 అవడం చూస్తున్నాం. ₹1,000 ఎస్ఐపి చేసిన వారి విలువ దాదాపుగా 34% పర్ యానం గ్రో అవడం చూస్తున్నాం. ఇంత బ్యూటిఫుల్ గ్రోత్ ఒక మ్యూచువల్ ఫండ్లో రావడానికి కారణం మ్యూచువల్ ఫండ్ యొక్క స్ట్రెంగ్త్ అవుతే ఆ పర్టికులర్ సెక్టర్లో ఉన్న మొమెంటం చాలా ఇంపార్టెంట్. జెఫ్రీస్ వాళ్ళు చేసిన రీసెర్చ్లో ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే 2028 వరకు హౌసింగ్ సెక్టర్ దాదాపుగా 10% కంపౌండింగ్ గ్రోత్ చూడబోతున్నామని చెప్పేసి రీసెర్చ్ వర్గాలు చెప్తా ఉన్నాయి. దీనికి కారణం గవర్నమెంట్ ఇచ్చిన ఫోకస్ అండ్ ఎకానమీ గ్రో అవ్వాలంటే కావాల్సిన ఫోకస్ హౌసింగ్ సెక్టర్. ఈ పర్టికులర్ సెక్టర్ ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రో అవుతుందో హౌసింగ్ ఈజ్ డెఫినెట్లీ ఎసెన్షియల్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రో అవుతూ హౌసింగ్ గ్రో అవ్వకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క విలువ పడిపోతుంది. ఎందుకంటే హౌసింగ్ ఈజ్ ఎసెన్షియల్, మ్యాండేటరీ అండ్ నెసెసిటీ ఫర్ ఎవ్రీబడి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రో అవుతే హౌసింగ్ సెక్టర్ దానికి అనుగుణంగా గ్రో అవ్వాల్సిన అవసరం మాత్రం డెఫినెట్గా ఉంది. కాబట్టి హౌసింగ్ సెక్టర్లో ఫోకస్ చేయడం ఇంపార్టెంట్. ఇప్పటి వరకు వచ్చిన గ్రోత్ ఒకటి, మనం లాస్ట్ 15-20 yearsలో వచ్చిన గ్రోత్ డేటా అండ్ నెక్స్ట్ ఎస్టిమేటెడ్ గ్రోత్ డేటా చూస్తే మాత్రం హౌసింగ్ సెక్టర్ ఈజ్ గోయింగ్ టు యాక్సలరేట్, అంటే ఇంకా స్ట్రాంగ్ అవబోతుంది అనేది ఒక కంప్లీట్ రీసెర్చ్ అండర్స్టాండింగ్ అవుతే ఆ పర్టికులర్ సెక్టర్లో వస్తున్న మ్యూచువల్ ఫండ్స్ చూస్తూ ఉంటే మాత్రం మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఇందులో ఆపర్చునిటీ డెఫినెట్గా ఐడెంటిఫై చేయడం చూస్తున్నాం. కాబట్టి అందులో ఫోకస్ చేసుకుంటూ ఈ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్స్ని లాంచ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు మనం ఇన్వెస్ట్ చేయలేకపోయినా అట్లీస్ట్ కరెంట్ నుంచి మనం హౌసింగ్ సెక్టర్ మీద ఫోకస్ చేసుకోగలిగితే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం మాత్రం కనబడుతుంది. సో పాస్ట్ హిస్టరీ ఈజ్ డెఫినెట్లీ నాట్ అ ప్రామిస్ ఫర్ ద ఫ్యూచర్. బట్ అవుతున్న చేంజెస్, అవుతున్న డెవలప్మెంట్స్, హౌసింగ్ సెక్టర్కి వస్తున్న ఇంపార్టెన్స్ అండ్ ఫౌండేషన్ ఏదైతే పర్టికులర్ హౌసింగ్ సెక్టర్కి గ్రో అవుతుంది అని చెప్పేసి ఎస్టాబ్లిష్ చేసిన ఫౌండేషనల్ స్టెప్స్, ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అందరికీ బెనిఫిట్ అయ్యే అంశంగా కనబడుతుంది. కాబట్టి హౌసింగ్ సెక్టర్ స్కీమ్స్, మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్లో లంసంగా ఇన్వెస్ట్ చేసిన, ఎస్ఐపి రూపంలో ఇన్వెస్ట్ చేసిన మనకు డెఫినెట్గా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం పాస్ట్ హిస్టరీ ద్వారా కొంతవరకు ఇండికేషన్స్ డెఫినెట్గా ఉన్నాయి. మన అందరికీ తెలిసిందే. ఎందుకు అంటే కరెంట్గా మ్యాండేట్ కంప్లీట్గా లేని వలన మన కొంతవరకు కొన్ని పార్టీస్ మన బీజేపీ గవర్నమెంట్కి సపోర్ట్ ఇవ్వడం వలన గవర్నమెంట్ ఫార్మేషన్ వచ్చింది. కాబట్టి అందరినీ సంతోషపరిచే విధంగా గవర్నమెంట్ డెఫినెట్గా ఈసారి ఈ పర్టికులర్ బడ్జెట్లో స్టెప్స్ డెఫినెట్గా తీసుకుంటూ గ్రోత్ని యాక్సలరేట్ చేస్తూ అందరినీ సాటిస్ఫై చేస్తూ
అందరికీ బెనిఫిట్ పొందేగలిగే అంశాలు ఆలోచన చేస్తూ డెసిషన్స్ తీసుకుంటూ ఈ బడ్జెట్ ద్వారా మనకు కంపల్సరిగా మనకు ఈ హౌసింగ్ సెక్టర్లో ఫోకస్ అనేది 100% వచ్చే విషయంగా మనకు కనపడతా ఉంది. కాబట్టి ఈ సెక్టర్లో స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవడం, అండర్ వాల్యూడ్ స్టాక్స్, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అండర్ వాల్యూడ్, కరెంట్ సిచ్యువేషన్లో హౌసింగ్ సెక్టర్ వాల్యూస్ అండర్ వాల్యూడ్. అంటే మనం ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ చూడండి, జస్ట్ హార్డ్లీ పీ రేషియో 8 to 9 ఉంది కరెంట్ సిచ్యువేషన్లో. ఎల్ఐసి హౌసింగ్ కొనాలి అని చెప్పేసి రికమెండేషన్ కాదు, నేను చూసిన స్టడీస్లో చూస్తుంటే వాల్యుయేషన్ చీప్గా ఉంది. బట్ ఆల్ దీస్ కంపెనీస్ ఆర్ అ పార్ట్ ఆఫ్ హౌసింగ్ మ్యూచువల్ ఫండ్. సో హౌసింగ్ సెక్టర్కి సంబంధించిన పర్టికులర్ మ్యూచువల్ ఫండ్లో మీరు రీసెర్చ్ చేసి తగిన సూచనలు సలహాలు తీసుకొని మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ చేసి మీరు తగిన డేటాని అండర్స్టాండ్ చేసుకొని ఈ పర్టికులర్ ఫండ్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోగలిగితే మీకు డెఫినెట్గా ఇండెక్స్ కన్నా బెటర్ రిటర్న్స్ వస్తుంది. అండ్ మీరు హౌసింగ్ ఓనర్షిప్పే తీసుకోకుండా హౌసింగ్ సెక్టర్లో కూడా ఇన్వెస్ట్ చేస్తుంటే ఒక సైడ్ మనకు ప్రాపర్టీ క్రియేట్ అవుతుంది, ఇంకొక సైడ్ ఈ పర్టికులర్ సెక్టర్ని మనం ఐడెంటిఫై చేసి ఇన్వెస్ట్ చేయడం వలన వెల్త్ కూడా క్రియేట్ అవుతుంది. మనం కన్జంప్షనే కాదు, ఆ కన్జంప్షన్ యొక్క ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తూ ఉంటే అందులో మనకు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్, సిమెంట్ కంపెనీస్ ఇండివిజువల్గా రీసెర్చ్ చేయడం అనేది ఇట్స్ వెరీ వెరీ టఫ్ అండ్ వెరీ 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 కాంప్లికేటెడ్. సో మనం చేయాల్సింది ఏంటి, హౌసింగ్ సెక్టర్కి సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్ ఉన్న లిస్ట్ తీసి ఆ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి 1000 రూపీస్ ఎస్ఐపి చేసిన మీకు డెఫినెట్గా ఇండెక్స్ కన్నా 15-16% రిటర్న్ కూడా కన్నా ఎక్కువ రిటర్న్ కూడా ఎక్స్పెక్ట్ చేసే అవకాశం మాత్రం మనకి హౌసింగ్ సెక్టర్లో మనకు కనబడబోతుంది. కాబట్టి ఇందులో మనం ఫోకస్ చేసి ఇందులో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మన పోర్ట్ఫోలియోలో ఎక్కువ పర్సంటేజ్ మనం హౌసింగ్ సెక్టర్కి ఇవ్వగలిగితే మంచి రిటర్న్స్ వస్తుందని చెప్పేసి నా రీసెర్చ్ అండర్స్టాండింగ్లో వచ్చిన అంశాలు ఇవి. అండ్ హౌసింగ్ సెక్టర్లో నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను, హౌసింగ్ సెక్టర్ మ్యూచువల్ ఫండ్స్లో నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను, నేను ఎస్ఐపి చేస్తున్నాను. ఇది నా అండర్స్టాండింగ్తో చేస్తున్న విషయం ఇది. అండ్ ఇది నేను ఇంకా ఫర్దర్గా కంటిన్యూ చేస్తాను, ఎందుకంటే హౌసింగ్ సెక్టర్ యాక్సిలరేట్ అవ్వబోతుంది అండ్ అందులో మంచి రిటర్న్స్ రాబోతుంది. కాబట్టి మన పోర్ట్ఫోలియోలో ఎక్కువ అంశం మనం డెఫినెట్గా హౌసింగ్ సెక్టర్ మీద ఫోకస్ చేసి ఇన్వెస్ట్ చేయగలిగితే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. బడ్జెట్లో కూడా అండ్ ముందుకు కూడా మనకి ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది. కాబట్టి ఇన్ఫ్లేషన్ తగ్గు రూపంలో వచ్చినాక ఇంట్రెస్ట్ రేట్స్ కూడా తగ్గుతాయి. అలాగే బడ్జెట్లో కూడా ఇన్సెంటివ్స్ కూడా పెంచే అవకాశం ఉంది. ఇంట్రెస్ట్ కాంపోనెంట్కి ఎక్కువ ఎగ్జంప్షన్ ఇచ్చే అంశం కూడా పరిగణనలో ఉంది. కాబట్టి హౌసింగ్ సెక్టర్లో ఫోకస్ వచ్చి హౌసింగ్ ప్రైజెస్లో కూడా అడ్జస్ట్మెంట్లు వచ్చి మనకు మంచి రిటర్న్స్ హౌసింగ్ సెక్టర్లో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మన ఇన్వెస్ట్మెంట్స్ అందులో చేసుకుంటే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఈ పర్టికులర్ సెక్టర్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలనో ఆలోచన చేసి ఇన్వెస్ట్ చేసి తగిన లాభాలు చేయగలుగుతారని కోరుకుంటూ సెలవు.